హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరన్నా వీడియోని చూస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. అండ్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ గారు అనే మూవీ తీసిన విషయం మన తెలిసిందే. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని, నార్మల్ ఆడియన్స్ని ఎంతమందిని అట్రాక్ట్ చేసిందో మన తెలిసిందే. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దీని విధ్వంసం ఎలా ఉందో మనం చూస్తున్నాం. అండ్ 5 రోజులకు ఈ RRR మూవీ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఒక వేరే లెవెల్ ఇండస్ట్రీ రికార్డ్ని అయితే పెట్టింది భయ్య. ఆ RRR పెట్టిన ఇండస్ట్రీ రికార్డ్ను కూడా ఈ మనశంకర వరప్రసాద్ మూవీ బద్దలు కొట్టిందని చెప్పచ్చు. అండ్ ఈ మూవీకి స్టార్డం కూడా అయింది మెగాస్టార్ చిరంజీవి గారిది. అండ్ ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వేరే లెవెల్గా ఉన్నాయని చెప్పచ్చు. అండ్ అలా వైకుంఠపురం వచ్చేసి 7 డేస్కి వచ్చేసి ఒక బ్లాక్ బస్టర్ మూవీగా అయితే నిలిచింది భయ్య. అండ్ ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇప్పుడు 7 రోజులకు గాను ప్రతిరోజు రిలీజ్ అయిన రోజు నుంచి ఫస్ట్ వీక్ అంటే 7వ రోజు వరకు ఈ మూవీ బ్లాక్ బస్టర్గా వేరే లెవెల్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ సంక్రాంతి అయిపోయిన తర్వాత కలెక్షన్స్ తగ్గుతాయి, కానీ ఈ మూవీకి అసలు ఏమాత్రం తగ్గట్లేదు. అండ్ ఇది వేరే లెవెల్ అని చెప్పాలి. అది మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్డమ్ అని చెప్పాలి. అండ్ ఒక ప్రపంచం సృష్టిస్తున్నాడు అని చెప్పచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇలాంటి చిరంజీవి గారి మూవీ అప్డేట్స్ చెప్పేందుకు మోటివేషన్గా ఉంటుంది.